Purposes of ISKCON, the second purpose, to propagate a consciousness of Krishna, God, as it is revealed in the great scriptures of Bharat, Bhagavad Gita and Srimad Bhagavatam. భారతదేశ మహాగ్రంథాలైనటువంటి భగవద్గీత శ్రీమద్ భాగవతాల ఆధారంగా ఈ సమాజంలో భగవత్ చైతన్యాన్ని అంటే కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం. Quote from Sri Namamrita, the holy name, the universal and for this age. భగవన్నామం అనేది విశ్వజనీయమైనది ఈ కలియుగంలో. Quote from Sri Chaitanya Charitamrita, Madhyalila. Rather than inventing one's own religious process, one should accept the approved method of religion for this age, Harinam Sankirtana. చైతన్య చరితామృత మధ్యలో నుంచి ప్రభుపాదుల వారు చెప్పిన వాక్యం ఏమిటంటే, ఏదో ఒక కొత్త మత ధర్మాన్ని ధార్మిక విధానాన్ని కనిపెట్టి ప్రవేశపెట్టేదానికన్నా కూడా మానవాళి చేయదగిన మంచి పని ఏమిటంటే, ఇప్పటికే శాస్త్రాల్లో ఆమోదించబడిన ప్రామాణికమైన పద్ధతి ఏదైతే ఉందో ఈ కలియుగానికి, ఆ పద్ధతిని తీసుకొని దానిని జీవితంలో ఆచరించడం ఉత్తమం. Sarvabhauma Bhattacharya to King Prataparudra. Sarvabhauma Bhattacharya replied, this sweet transcendental sound is a special creation of the Lord known as Prema Sankirtana, congregational chanting in love of Godhead. సర్వం భట్టాచార్య ప్రతాపరుద్ర మహారాజుతో ఈ మాట చెప్తున్నారు. మధురమైనటువంటి భగవంతుని యొక్క నామ సంకీర్తన ఏదైతే ఉందో ఇది స్వయంగా భగవంతుడే ప్రవేశపెట్టాడు. ఈ మధురమైన భగవన్నామ సంకీర్తన సామూహికంగా జనాలందరినీ కూడా, ప్రజలందరినీ కూడా ఆ సంకీర్తనలో చక్కగా నిమగ్నం చేయడం అనేటువంటిది కలియుగానికి సరైనటువంటి యుగధర్మం అని చెప్పి అన్నాడు. ప్రేమ సంకీర్తన అని చెప్పేసి అన్నారు. In this age of Kali, Sri Chaitanya Mahaprabhu has descended to preach the religion of Krishna consciousness. Therefore, the chanting of the holy names of Lord Krishna is the religious principle for this age. Anyone who worships Lord Chaitanya Mahaprabhu by congregational chanting should be understood to be very intelligent. One who does not do so must be considered a victim of this age of the benefit of all intelligence. ఈ కలియుగంలో శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ప్రత్యేకంగా అవతరించిన ఉద్దేశం ఏంటంటే, భగవంతుని యొక్క నామ సంకీర్తన అనేటువంటి విధానాన్ని కలియుగ యుగధర్మంగా ప్రవేశపెట్టడానికి అవతరించారు. అందుకని కలియుగంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసినటువంటి మతధర్మము లేదా ధార్మిక విధానం ఏమిటి అంటే హరే కృష్ణ మహామంత్ర సంకీర్తన జపాలే. ఎవరైతే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభుని ఈ కలియుగంలో సంకీర్తన ద్వారా ఆరాధిస్తారో వాళ్ళు ఈ కలియుగంలో అత్యంత బుద్ధిమంతులుగా, అత్యంత మేధావులుగా పరిగణించబడుతున్నారు. ఎవరైతే ఆ విధంగా చేయరో వాళ్ళు ఈ కలి యొక్క ఘోరమైన ప్రభావానికి పూర్తిగా వశమై ఉన్నవారిగా, కలియుగంలో పొందవలసిన అన్ని ప్రయోజనాలు కూడా లోపించిన వారిగా పేర్కొనబడుతున్నారు. Rascals propose that anyone can invent his own religious process, and this proposition is condemned herein. If one actually wants to become religious, he must take up the chanting of the Hare Krishna Mahamantra. Dharma or religion cannot be manufactured by a human being. మూర్ఖులు కొంతమంది మన సొంత మతధర్మాన్ని, మన సొంత ధార్మిక విధానాన్ని మనం ప్రవేశపెట్టచ్చు అని చెప్తూ ఉంటారు. కానీ ఆ విషయం ఇక్కడ ఖరాఖండిగా ఖండించబడింది. ఏమనంటే, ధర్మం అనేటువంటి దాన్ని ఎవడికి వాడు సొంతంగా తయారు చేసేది కాదు. అది భగవంతుడు స్వయంగా ఇవ్వవలసింది, శాస్త్రం స్వయంగా ప్రామాణికమని చెప్పేసి అంగీకరించవలసింది తప్ప ఏ ఒక్కరు సొంతంగా తయారు చేసేది కాదు. Dharma or religion cannot be manufactured by a human being. Religion is the law of code of the Lord. Dharma refers to the science of Bhakti Yoga, which begins by the no vices chanting the holy name of the Lord, Tannama Grahannamadibihi.
అందుకని ధర్మం అనేటువంటిది అది స్వయంగా భగవంతుడి చేతనే ప్రతిపాదించబడేది. ఇంకొక రకంగా ఎలా చెప్తారంటే ధర్మము అని అంటే భగవంతుని యొక్క చట్టం. అది ఎవరికి వాళ్ళు మనుషులు వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి ధర్మాలను తయారు చేసి ఇది పాటించండి అని చెప్పడానికి లేదు. భగవంతుని యొక్క నామ జపంతో, భగవంతుని యొక్క నామ సంకీర్తనతో ప్రారంభమయ్యేటువంటి హరే కృష్ణ మహామంత్ర జపంతో ప్రారంభమయ్యేటువంటిది ఏదైతే ఉందో ధర్మం, అది ఈ కలియుగానికి ప్రామాణికమైనటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి యుగ ధర్మం. In this age of Kali, it is recommended in Chaitanya Charitamrita, Kali Kali Dharma Krishna Nama Sankirtana. In the age of Kali, the chanting of the holy name of the Lord is the method of religion approved by all Vedic scriptures. Sri Chaitanya Charitamrita Madhya-lila, 11th chapter, 97-99 verse purports. చైతన్యం చరితామృతం అనే దివ్య గ్రంథంలో చెప్పబడిన విషయం ఏంటంటే, ఈ కలియుగంలో అందరూ ఆచరించదగినటువంటి యుగ ధర్మం ఏంటి అంటే హరే కృష్ణ మహామంత్ర జపము, హరినామ సంకీర్తన మాత్రమే అని స్పష్టంగా చెప్తూ, ఇది ఎవరి యొక్క ప్రామాణికత అంటే సకల వైదిక శాస్త్రాల యొక్క సారాంశము మనకు చెప్పేటువంటిది ఇది అని చెప్పి తెలియజేశారు. Hare Krishna, important announcement to the devotees. So coming month, 31st August is Sri Radhashtami. Rivo. The important thing is for the quiz, we need to prepare Srimad Bhagavatam first canto introduction, first chapter and second chapter, and connected to Srimati Radharani topics. ఆగస్టు 31వ తేదీన శ్రీమతి రాధారాణి ఆవిర్భావ మహోత్సవ సందర్భంగా, శ్రీ రాధాష్టమి మహోత్సవ సందర్భంగా సాయంత్రం ప్రశ్నల పోటీ ఉంది. దానిలో అంశాలు ఏమిటంటే శ్రీమద్ భాగవతం మొదటి స్కందం యొక్క ఉపోద్ఘాతం, మొదటి స్కందంలో మొదటి 1-2 అధ్యాయాలు, ఇవి కాకుండా బృందావన లీలలు రాధారాణి యొక్క సంబంధించిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఇవంతా కలిసి ఆ ప్రశ్నల పోటీలో ఉంటాయి. అందరూ కూడా సంసిద్ధం అవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని వాంఛలను తీర్చే కల్పవృక్షముల వంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామాలు అర్పిస్తున్నాను. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. అనంతకోటి వైష్ణవ బృందకి, నామాచర శారదాస్ ఠాకూర్కి, శిల ప్రభుపాదకి, కలియుగ ధర్మ హరినామ సంకీర్తనకి తాయి గౌర్ ప్రేమానంద.